రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని పూణేలో ఇంద్రాయణి నదిపై ఉన్న వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో మొత్తం 6 అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో 25 మంది పర్యాటకులు నదిలో కొట్టుకుపోయి గల్లంతైనట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టేందుకు స్పాట్కు సహాయక బృందాలను పంపారు. దీంతో వారు గల్లంతైన 25 మంది కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. దేశంలో మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని పూణేలో ఇంద్రాయణి నదిపై ఉన్న వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో మొత్తం 6 అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో 25 మంది పర్యాటకులు నదిలో కొట్టుకుపోయి గల్లంతైనట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టేందుకు స్పాట్కు సహాయక బృందాలను పంపారు. దీంతో వారు గల్లంతైన 25 మంది కోసం తీవ్రంగా గాయస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. దేశంలో మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని పూణేలో ఇంద్రాయణి నదిపై ఉన్న వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో మొత్తం 6 అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో 25 మంది పర్యాటకులు నదిలో కొట్టుకుపోయి గల్లంతైనట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టేందుకు స్పాట్కు సహాయక బృందాలను పంపారు. దీంతో వారు గల్లంతైన 25 మంది కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. దేశంలో మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని పూణేలో ఇంద్రాయణి నదిపై ఉన్న వంతెన ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో మొత్తం 6 అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో 25 మంది పర్యాటకులు నదిలో కొట్టుకుపోయి గల్లంతైనట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టేందుకు స్పాట్కు సహాయక బృందాలను పంపారు. దీంతో వారు గల్లంతైన 25 మంది కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్. మహారాష్ట్ర పూణేలో ఘోర విషాదం చోటు చేసుకుంది. అక్కడ ఉన్నట్టు ఒక నది కూలిపోవడంతో పెద్ద ఎత్తున 25 మంది గల్లంతైనట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ ఇంద్రాయణి నది అని ఒకటి, అక్కడ పూణేలో ఒక ఫేమస్ ఒక నది ఉంది. నది పైన ఒక వంతెన ఉంటుంది. ఆ వంతెన అంటే ప్రతి సండే, సాటర్డే, వీకెండ్ సమయంలో ఖచ్చితంగా అక్కడికి పెద్ద ఎత్తున టూరిస్టులు వస్తూ ఉంటారు. సో ఆ బ్రిడ్జ్ పై నుంచి
ఇంద్రాయణి నది పై నుంచి ఆ బ్రిడ్జి పైన నది పైన ఉన్నటువంటి బ్రిడ్జి నుంచి ఆ పర్యాటకాలు మొత్తం చూస్తూ కొంత ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఊహించిన విధంగా అంటే పెద్ద సంఖ్యలో ఆ బ్రిడ్జ్ పైకి రావడం వల్ల మేబీ ఆ బ్రిడ్జి కూలిపోయి గల్లంతైనట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు అయితే మనకందిన సమాచారం ప్రకారం 6 చనిపోయారు, 25 మంది గల్లంతయ్యారు. ప్రస్తుతం వారందరి కోసం కూడా గాలింపు కొనసాగుతుంది. మవాల్ తాలూకాలో, పుణె జిల్లాలోని మవాల్ తాలూకాలో ఉన్నటువంటి నది ఏదైతే ఉందో నదికి జనరల్ గా నది అక్కడ ప్రవహిస్తూ ఉంటుంది. నది పైన ఇంద్రాయణి నది పైన బ్రిడ్జి కూడా పెట్టడం జరిగింది. సో అది జనరల్ గానే మామూలుగానే ఒక టూరిస్ట్ స్పాట్ గా మనం అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉంటారో మహారాష్ట్ర, పూణే ఆ స్టేట్ లో ఉన్న వ్యక్తులు అందరూ కూడా దాన్ని కొంత టూరిస్ట్ స్పాట్ గా కన్సిడర్ చేస్తూ ఉంటారు. వీకెండ్ సమయంలో అక్కడికి వస్తూ ఉంటారు. ప్రసిద్ధ పర్యాటక కుండల్మా, ఆ పర్యాటక కేంద్రం పేరు కూడా కుండల్మా అని అంటారు ఆ ప్రాంతాన్ని. సో ఆ ప్రాంతం దగ్గరికి వెళ్ళిన సమీపంలో అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జి ఎక్కడం, నదిపై ఉన్న బ్రిడ్జి రూపొందించడం, ఆ బ్రిడ్జి ఎక్కి దాని పెద్ద సంఖ్యలో మేబీ జనరల్ గా బ్రిడ్జి మరి పాత అయి ఉందా లేదంటేనేమో కెపాసిటీ మించి ఎక్కారా లేదనేది ఇంకా తెలియాల్సి ఉంది. బట్ మనకు ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే బ్రిడ్జి అనేది బ్రిడ్జి పైకి ఎక్కువ మంది రావడం వల్లే దాని కెపాసిటీ తగ్గి పడిపోయింది అనేది ఒక వాదనగా అనిపిస్తుంది. సో దీనిపైన అఫిషియల్ క్లారిటీ అయితే ప్రస్తుతానికి అయితే అక్కడ ఉన్నటువంటి వ్యవహారం మొత్తం కూడా వారిని అంటే ఎవరైతే గల్లంతయ్యారు 25 మంది గల్లంతయ్యారో వారి కోసం వారిని రెస్క్యూ చేసే పనులు అన్ని ఇవి ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, లేదంటే స్టేట్ బలగాలు కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, ఇవన్నీ ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ ఉన్నాయి. సో ఈవినింగ్ మళ్ళా నైట్ ఇన్ కేసు ఒకవేళ నైట్ ఫెయిల్ అయిపోయిందంటే ఆల్మోస్ట్ 8 to 7:30 తర్వాత మళ్ళా సహాయ చర్యకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ముందుగానే ఈ గ్యాప్ లోనే ఈ లోపులోనే రెస్క్యూ ఆపరేషన్ సాధ్యం త్వరగా విజయవంతం చేసి ఎవరైతే గల్లంతయ్యారో వారిని అంటే ఇన్ కేసు ఎక్కడైనా నదీ ప్రవాహానికి కొట్టుకుపోయి ఎక్కడన్నా ఏదైనా మధ్యలో అంటే సైడ్ అప్పుడు ఎక్కడన్నా రాళ్ల మధ్యలో ఇరుక్కుపోయినా లేదంటే ఒక చెట్లు పట్టుకునే ఏదైనా అయిపోయినా సరే సో అటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళని రెస్క్యూ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈవెన్ హెలికాప్టర్స్ కూడా రంగంలో దింపే అవకాశం అయితే కనిపిస్తుంది. వాటిని కూడా తీసుకొచ్చి అక్కడ వాటిని సెర్చ్ చేసి ఎవరైనా ఉన్నారో రెస్క్యూ ప్రాణాలతో బయటపడ్డారా లేదంటేనేమో అంటే ఇన్ కేసు ఒకవేళ కనిపించలేదు అంటే మాత్రం ఇంకా వారి కోసం వారి దొరికేంత వరకు కూడా నదీ ప్రవాహం ఎంతవరకు ఉంది, దాని ఎండ్ ఎంత వరకు ఉంది అనేది మొత్తం కూడా తెలుసుకొని కంప్లీట్ గా శోధన అంటే పూర్తిగా గాలించి తీసే అవకాశం అయితే స్పష్టంగా ఉంటుంది. ఒకవేళ ఇన్ కేసు ఈ లోపల బై లక్ ఏదైనా ఎవరైనా మధ్యలో ఎక్కడైనా రాళ్ళ మధ్యలో రాళ్ళు తట్టుకుని ఆగిపోయినా చెట్లు వాటిని పట్టుకుని ఏదైనా ఆగిన సైడ్ అమ్మటి ఏదైనా చిన్న కొండారాలు లాంటివి ఏమైనా పట్టుకుని ఆగినా సరే వాళ్ళని రెస్క్యూ చేసే అవకాశం ఉంటుంది. బట్ మిగతా వాళ్ళు మాత్రం దాని యొక్క ప్రవాహం దాని యొక్క లోతును బట్టి మాత్రం అంచనా వేయొచ్చు. కాబట్టి 25 మంది ఖచ్చితంగా వాళ్ళు మనం సేఫ్ గా ఉన్నారని అయితే అనుకోలేము. బట్ అఫీషియల్స్ అందరూ కూడా వారిని రక్షించేందుకు ది పాసిబిలిటీ లెవెల్స్ లో ది బెస్ట్ వాళ్ళు ట్రై చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్థానికులతో పాటుగా గ్రామస్తులు ఒక బృందాలకు విడిపోయి అదేవిధంగా విపత్తు నిర్వహణ బృందాలు ఏవైతే ఉంటాయో అంటే ఎన్డీఆర్ఎఫ్ లాంటివి, ఎస్డీఆర్ఎఫ్ లాంటివి అవి కూడా ఇక్కడికి వచ్చి వారందరూ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. 2 రోజులుగా నిజానికి అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. సో వాటి వాటర్ ఫ్లోటింగ్ కూడా ఎక్కువనే ఉంటుంది. సో ఇటువంటి సమయంలో వర్షాలు బాగా కురిసే సమయంలోనే అక్కడ ఏంటంటే కొంత ప్రకృతి ఆస్వాదించే విధంగా ఉంటుంది. కాబట్టి కొంత ఈ అట్మాస్ఫియర్ కూడా కోరుకుంటుంటారు. కొంత పర్యాటకులు వీకెండ్ లో వచ్చినప్పుడు చూసేందుకు ఇష్టపడుతూ ఉంటారు. సో ఈ సమయంలోనే ఆ వంతెన కోల్పోవడం వల్ల 6 మరణించారు, మరొక 25 మంది గల్లంతయ్యారు. వారందరి కోసం కూడా ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది. అందరినీ రక్షించే అంటే ప్రభుత్వం తరఫు నుంచి ఎటువంటి ప్రయత్నం చేయాలి అనేది గల్లంతైన వారి కోసం ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన విషయంలో పూర్తిగా ఫుల్ ఫోకస్డ్ గా ఉన్నామని చెప్తూ ఉంది. ఇక 6 మృతదేహాలు ఇప్పటికే వెలికి తీశారు. కాబట్టి ఆ పోస్ట్ మార్టం అనంతరం వాటికి వీకెండ్ వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్పే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. నీటి ప్రవాహం పెరిగిన నేపథ్యంలో ఇది నీటి ప్రవాహంతో పాటు నీటి మట్టం అదేవిధంగా ప్రవాహం గణనీయంగా పెరగటం వల్ల కొంత సహాయ చర్యలు కూడా కొంత స్లోగా అవుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. కూలిపోయిన వంతెన ఏదైతే ఉందో దశాబ్ద కాలం నాటిదంటే ఒక 10 years బ్యాక్ ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది. సో ఈ మరి ఆ వంతెన కెపాసిటీ తట్టుకోలేకపోవటమా లేదంటేనేమో ఎక్కువ మంది రావటం వల్ల జరిగినట్టుగానో మనం ఒక అంచనా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఝాన్సీ. థ్యాంక్ యూ వెంకట్.
రాష్ట్ర నీటి హక్కుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వానికి తోడుగా నిలుస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. గోదావరి బనకచెర్ల లింకు ప్రాజెక్టు వల్ల గోదావరి జిల్లాల్లో తెలంగాణ హక్కులకు తీవ్ర నష్టం కలుగుతుందని హరీష్ రావు అన్నారు. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన 200 టీఎంసీల గోదావరి నీటిని బనకచెర్ల వరకు తరలించేందుకు 3 దశల్లో ప్రాజెక్టు డిజైన్ కేంద్రానికి పీఎఫ్ఆర్ సమర్పించడం తెలంగాణ నీటి హక్కులను కాలరాయడమేనని తెలిపారు. తెలంగాణకు కృష్ణా జలాల్లో అదనంగా 157.5 టీఎంసీలు హక్కుగా లభించాల్సిన వాటా అని తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. చెప్పండి బాసిత్. ఝాన్సీ, రాష్ట్ర నీటి హక్కుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వానికి తోడుగా నిలుస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాయడం జరిగారు. గోదావరి జనకచర్ల లింక్ ప్రాజెక్టుల వల్ల గోదావరి జలాల్లో తెలంగాణ హక్కులను తీవ్ర నష్టం కలుగుతుందని హరీష్ రావు హెచ్చరించడం జరిగింది. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన 200 టీఎంసీ గోదావరి నీటిని జనకచర్ల వరకు తరలించేందుకు 3 దశల్లో ప్రాజెక్టు డిజైన్ కేంద్రానికి పిఎఫ్ఆర్ సమర్పించడం జరిగిందని, తెలంగాణ నీటి హక్కుల కాలరాయడమే అని తెలిపారు. తెలంగాణకు కృష్ణా జలాల్లో అదనంగా 157.5 టీఎంసీల హక్కుగా లభించాల్సిన వాటా కూడా అని తెలియజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ బోర్డులకు కానీ సమాచారం అందించకుండానే ఏకపక్షంగా విభజన చట్టాన్ని ఉల్లంఘించి ప్రాజెక్టు నిర్మించడానికి ముందుకు సాగుతున్నది. త్వరలోనే ప్రాజెక్టు టెండర్లు పిలువనున్నట్లు తెలుస్తున్నదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విభజన చట్టం 2014ను ఉల్లంఘించిన కారణంగా ఈ అంశాన్ని చర్చించడానికి తక్షణమే అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కూడా కేంద్ర జల శక్తి మంత్రిని కోరాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ లేఖలో ఇది రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశం కాబట్టి భేషజాలకు పోకుండా రాజకీయాలకు తావు లేకుండా వీలైనంత త్వరలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి వీలైనంత త్వరగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. అందరికీ అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుని ఈ అంశంపై ఒక విధి విధానాలపై నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రయోజనాలకు దృష్టిలో ఉంచుకొని పైన పేర్కొన్న అంశాలపై మీరు శ్రద్ధ పెట్టి తగిన చర్యలు చేపడతారని ఆశిస్తానని ఆయన ఆ లేఖలు తెలియజేయడం జరిగింది. రాజకీయాలకు తావు లేకుండా ఈ కృషిలో బీఆర్ఎస్ మీకు తోడుగా ఉంటుందని చెప్పి కూడా ఆ లేఖలు పేర్కొనడం జరిగింది. ఝాన్సీ. థ్యాంక్ యూ బాసిత్. బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసమే ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లాలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందించారు. 2,03,00,000 రూపాయల చెక్కుల పంపిణీ చేశామని మంత్రి తెలిపారు. ప్రతి పేదవారికి కార్పొరేట్ వైద్యం అందించే విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ అందిస్తున్నామని అన్నారు. కార్పొరేట్ హాస్పిటల్లో కూడా పేద ప్రజల కోసం ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పాటయ్యి 1 సంవత్సరం దాటింది. ముఖ్యంగా కేవలం ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా కాకుండా చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళకు మంచి చేయాలా, పేద ప్రజలు కార్పొరేట్ వైద్యం అందాలని ఈరోజు చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ను కూడా అందించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా కేవలం రాయచోటి నియోజకవర్గానికి 150 మంది లబ్ధిదారులకు 2,03,00,000 రూపాయలు అందించడం జరిగింది. ఇది ఒక చరిత్ర. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి అన్ని హాస్పిటళ్లలో, కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఈరోజు పేద ప్రజల కోసం ఆరోగ్యశ్రీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆరోగ్యశ్రీ ద్వారా చాలామందికి కార్పొరేట్ వైద్యం అందుతూ వస్తూ ఉంది. అది కాకుండా ఎవరికైతే తొందరగా వైద్యం జరగాల, అలాగే ఆరోగ్యశ్రీలో కూడా అందని వైద్యం ఏదైతే ఉంటుందో ఆ జబ్బులకు దానికి సీఎంఆర్ఎఫ్ కింద 2 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఉన్న సుమారు 150 మంది పేదవాళ్లకు హయ్యెస్ట్గా ఒక వ్యక్తికి 15 లక్షలు వస్తే, తక్కువగా 30,000 నుంచి 40,000 నుంచి మొదలైతే 15 లక్షల వరకు సీఎం గారు సహృదయంతో వీళ్ళకి ఇవ్వడం జరుగుతూ వచ్చింది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో వైద్యంకి ఎక్కడా కరువు లేదు, కొదవ లేకుండా అన్ని హాస్పిటళ్లలో ఈరోజు దిగ్విజయంగా ఆరోగ్యశ్రీ అందిస్తూ వస్తూ ఉన్నాం. ఇంకా రాబోయే కాలంలో కూడా సీఎంఆర్ఎఫ్కు
ముఖ్యంగా మన నియోజకవర్గ విషయానికి వస్తే ఈ సంవత్సరం 2 కోట్లు ఇచ్చాము. రేపు సంవత్సరంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో రాజకీయంగా వేడి రాజుకుంటుంది. ఈ నెల 18న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెంట్లపాళ్ల గ్రామంలో శివ నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న నేపథ్యంలో వైసీపీ నేతలు గ్రామాన్ని సందర్శించి ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి విడుదల రజని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దాడులు, అరెస్టులు, వేధింపులు పెరిగిపోయాయని ఆరోపించారు. పోలీసుల వేధింపుల వల్లే ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని ఆమె అన్నారు. కౌంటింగ్ రోజునే నాగమల్లేశ్వరరావును అరెస్ట్ చేసి పోలీసులు తీవ్రంగా వేధించారన్నారు. ఇదే ఆయన మనసును కలిచివేసింది. న్యాయం కోసం పోరాడిన నాయకుడిని చివరకు గడ్డి మందు తాగి బలవన్ మరణానికి దారి తీసేలా చేశారని మాజీ మంత్రి మండిపడ్డారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రెంటపాళ్ల సత్తెనపల్లి నియోజకవర్గానికి ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రెడ్ బుక్ అని ఒక కొత్త రచనలకు దారి తీసిన ఒక గాడి తప్పినటువంటి పాలనలో అలా ప్రభుత్వం మారగానే, మా ప్రభుత్వం మారగానే, కూటమి ప్రభుత్వం రాగానే ఈ జరుగుతున్నటువంటి హింసలో భాగంగా ఈ నాగమల్లేశ్వరరావు అనేటువంటి 38 సంవత్సరాల యువకుడు, ఈ గ్రామ వైస్ సర్పంచ్గా ఉన్నటువంటి వ్యక్తి, ఆల్రెడీ వాళ్ళ నాన్నగారు ఈ యొక్క మండలము సంబంధించి ఎక్స్ మండల్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. ఈ గ్రామంలో ఎంతో మందికి తెలిసినటువంటి వారు, ఒక ఉనికి ఉన్నటువంటి వారు, కొద్దో గొప్ప ఓ మంచి ప్రజాసేవ చేసినటువంటి వ్యక్తులుగా పేరొందినటువంటి వాళ్ళు. మరి ఆ వ్యక్తిని కౌంటింగ్ రోజునే పోలీసులు పిలిచి ఏ విధమైనటువంటి పోలీస్ హరాస్మెంట్కి గురి చేశారు అనేది మనం చూసాం. దాంట్లో భాగంగానే మనం చూస్తే పోలీసులు ఏ విధంగా అయితే తన్ని హింసించి ఇబ్బంది పెట్టి, అది ఒక పోలీసులు కూటమి ప్రభుత్వం వచ్చాక పోలీసులు ప్రేరేపించి అది ఒక ఆయన గడ్డి మందు తాగి హత్య చేసుకునే వరకు వెళ్ళిందంటే ఇది కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఒక హత్యగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసులు ప్రేరేపించి జరిగినటువంటి ఒక హత్యగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి సంవత్సరం అయింది ఈ యొక్క వ్యక్తి చనిపోయి, మరి సంవత్సరం తర్వాత మరి రోజున వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా. శ్రీ సత్యసాయి జిల్లాలో వైసీపీ నేత వజ్ర భాస్కర్ రెడ్డి కదిరి పోలీసులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శిలాఫలకం ధ్వంసం కేసు విచారణకు తీసుకెళ్లిన మాజీ ఎంపీపీ జగన్ను పరామర్శించేందుకు పార్టీ కార్యాలయం నుంచి కార్యకర్తలను ఎంతమందిని అరెస్టు చేస్తారో చూద్దామంటూ చురకలంటించారు. అంతటితో ఆగకుండా పోలీసుల వల్లే ప్రజలు నక్సలైట్లవుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలనుకుంటే పోలీసులు పసుపు చొక్కా వేసుకుని బయటకు రావాలని కదిరి పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీలాంటి వాళ్ళే నక్సలైట్లు తయారయ్యేది, మీలాంటి వాళ్ళే తీవ్రవాదులు తయారయ్యేది, మీలాంటి వాళ్ళే జరిగేది. ఎందుకంటే పాపము పుణ్యమని ఉంటాయి. పోలీసులు అనే వాళ్ళు సంరక్షకులకు దేవులతో సమానం. అలాంటి పోలీసులే ఈ రోజు అపమో శుభము తెలగినటువంటి ఒక ఎంపీపీని ఆ సిఐ గారి మగము ఎంపీపీ చూస్తున్నాడు, ఎంపీపీ సిఐ గారు చూస్తున్నారు. ఈ పొద్దు నీ లాఠీ కట్టుతో కొడతా ఉంటే నీ బిడ్డలు గుర్తు రాలేదా? నీ కుటుంబం గుర్తు రాలేదా? లేదంటే 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఉంటుందా? ఒకవేళ ఉంటే నువ్వేమన్నా ఎమ్మెల్యే కావాలనుకున్నావు, మినిస్టర్ కావాలనుకున్నావు, కాకే బట్టలు వదులు, పచ్చ సొక్క వేసుకుని రా బయటికి. పోలీసులు తెలియజేస్తున్నా నేను, మీలాంటి వాళ్ళే నక్సలైట్లు తయారయ్యేది, మీలాంటి వాళ్ళే తీవ్రవాదులు తయారయ్యేది, మీలాంటి వాళ్ళే జరిగేది. ఎందుకంటే పాపము. బీఆర్ఎస్ నేతలపై పెట్టే కేసుల ఎఫ్ఐఆర్లు గాంధీ భవన్లోనే రెడీ అవుతున్నాయని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. రేవంత్ రెడ్డి పాలనలో సీక్రెట్ ఎఫ్ఐఆర్లు తయారవుతున్నాయని వాట్సాప్లో స్టేటస్ పెట్టినా కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులపై పెడుతున్న అక్రమ కేసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులపై పెడుతున్న కేసులన్నీ తప్పుడు కేసులే అని ఒక మాజీ పోలీసు అధికారిగా చెబుతున్నారని స్పష్టం చేశారు. ఫార్ములా ఈ కేసులో తెలంగాణకు జరిగిన నష్టం కేటీఆర్ నుంచి కాదు, రేవంత్ రెడ్డి నుంచి అని చెప్పేసి జనవరి 28 నాడు నార్సింగి పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ ఇచ్చిన. మీకు విచిత్రమైన విషయం ఏంటంటే భారత న్యాయ సురక్షిత సంహిత ప్రకారం సెక్షన్ 173 ప్రకారం ఎవరైనా ఫిర్యాదుదారు కంప్లైంట్ ఇస్తే ఆ ఫిర్యాదుదారు దగ్గరకు వచ్చి, అయ్యా బాబు నువ్వు ఇన్ని కంప్లైంట్లు ఇచ్చినావు,
నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని చెప్పి అడగాల్సిన కనీసమైన బాధ్యత పోలీస్ అధికారుల మీద ఉంది. అన్నిటికన్నా పెద్ద జోక్ ఏందయ్యా అంటే నన్ను అడగకుండా, నా దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో తెలుసుకోకుండా, ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ నిందితుడు కాదు, రేవంత్ రెడ్డి అసలే నిందితుడు, ఆయన మీదనే సెక్షన్ 316 బిఎన్ఎస్ కింద ఆయన మీద క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కేసు బుక్ చేయాలని చెప్పేసి నేను ఆధారాలతో సహా పోలీసుల దగ్గర పోతే కనీసం నన్ను ఒక ఎస్ఐ కానీ, ఒక కానిస్టేబుల్ కానీ, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కానీ, ఒక ఏసీపీ కానీ, ఒక డీసీపీ కానీ ఎవరు కూడా ప్రవీణ్ కుమార్ నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి నిందితుడు అని చెప్పడానికి అనలేదు. నన్ను అడగలేదు. నన్ను అడగకుండానే కేసు క్లోజ్ చేసిండ్రు. నేను పోలీసు అధికారులను అడిగితే పోలీసు అధికారులు అంటారు, సార్ మీకు తెలియదే ఉన్నది సార్, మీరు ముఖ్యమంత్రి మీదనే కేసు పెట్టిండ్రు అంటే ముఖ్యమంత్రికి ఒక న్యాయం, సామాన్య పౌరుడికి ఒక న్యాయమా? ముఖ్యమంత్రికి ఒక న్యాయం, కేటీఆర్కి ఒక న్యాయమా? ముఖ్యమంత్రికి ఒక న్యాయం, మన్నె క్రిషాంక్ ఒక న్యాయమా? ముఖ్యమంత్రికి ఒక న్యాయం, కొనతం దిలీప్కి ఒక న్యాయమా? లేకపోతే ఆదిలాబాద్లో రైతుకు ఒక న్యాయమా? అదే బంగూరు మండలంలో సాయిరెడ్డి అనే రైతు ముఖ్యమంత్రి సోదరుల పేరు చెప్పి అదే ఆత్మ చివరి దాంట్లో సూసైడ్ నోట్లో రాసి నా చావుకు కారణం ముఖ్యమంత్రి బ్రదర్సే, రేవంత్ రెడ్డి బ్రదర్స్ అని స్పష్టంగా రాస్తే ఆ సూసైడ్ నోట్ను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించి ఇంతవరకు కూడా రిపోర్టును ప్రజల ముందర పెట్టని పోలీసు వ్యవస్థకు నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన్నే హోంమంత్రి, ఆయన్నే ముఖ్యమంత్రి. ఇంకా తెలంగాణలో ఇంతకన్నా ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు.